పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామస్తులకు వరద కష్టాలు ఇంకా తీరలేదు. కనకాయలంక క్యాజ్వ్ నీట మునగడంతో నిత్యావసరాలకు నిత్య జీవనానికి కనకాయలంక నుండి చాకలిపాలెం మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ క్యాజ్వే నీట మునగడంతో గ్రామస్తులు విద్యార్థులు పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నారు. క్యాజ్వేపై నీటి ఉధృతి పెరిగి గ్రామంలో ఇళ్ల వద్దకు సైతం వరద నీరు చేరుకుంది. గోదావరి ఉధృతి మరింత పెరిగితే ఇళ్ల లోపలికి సైతం నీరు చేరి గ్రామస్తులు మరింత ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. గత నెలలో వరదల కారణంగా క్యాజ్వ్ నీట మునిగి గ్రామంలోకి వరద నీరు చేరి మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తూ ఇళ్ల వద్దకు సైతం నీరు చేరిందని, క్యాజ్వేపై ఎత్తైన వంతెన నిర్మాణం చేయాలని, వరద కష్టాల నుంచి విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా రాత్రులు హాస్పిటల్కి వెళ్లాలన్నా ఇబ్బందులు లేకుండా ఉపశమనం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాకు వరదలు వచ్చేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి అవి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఏదైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికైనా దేనికైనా కూడా మేము ప్రతిదానికి కూడా గోదావరి అవతలకి వెళ్ళాలండి. కూరగాయలకైనా దేనికైనా వాటర్కైనా దేనికైనా అవతలకి వెళ్ళే తెచ్చుకుంటాం. ఇది అన్నిటికీ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అదే పాముల భయం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అదే మాకు బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తే కనుక కొంచెం వరదల నుంచి కొంచెం విముక్తి అనేది ఉంటుందండి మాకు. అంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని కాదు, కొంచెం దేనికైనా వెళ్ళడానికి అనేది కొంచెం బాగుంటుందండి. యలమంచిలి తహసీల్దార్ ఎఫ్ఎస్సీనండి. ప్రజెంట్ ఇక్కడ మనకి గోదావరిలో నీటి మట్టం ఏదైతే ఉందో అది నీటి మట్టం పెరగడం వలన ప్రజెంట్ ఇప్పుడు నిన్న రాత్రి వరకు మనకి సెకండ్ వార్నింగ్ అనేది మనకి జరుగుతూ వచ్చింది. మనం ఫస్ట్ వార్నింగ్ రాకముందు నుంచే మనం దీనికి అప్రమత్తతగా ఉండి మనం వీళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలను కూడా మనకు సేఫ్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు కూడా రెండు రోజుల నుంచి మనం సెలవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అటు నుంచి ఇటు నుంచి అటు మనకి వెళ్ళేదానికోసం వీళ్ళకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మనం పడవలు పెట్టడం కూడా జరిగింది. ఏ రోజుకి ఎన్ని అవసరం అవుతాయి అనేది ఈరోజు బాగా పెరిగిన నీటి మట్టం దృష్ట్యా కూడా ఈరోజు అత్యధికంగా మనం 7 మరబోట్లను అదేవిధంగా మనం లోకల్లో తిరగడానికి నాటు పడవలను కూడా ఏర్పాటు చేయడం